ఉత్తరాంధ్ర రాజకీయాలపై చెరగని ముద్ర వేసిన నాయకుడు ద్రోణంరాజు సత్యనారాయణ అని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. ద్రోణంరాజు సత్యనారాయణ 91వ జయంతిని పురస్కరించుకుని స్థానిక ద్రోణంరాజు సర్కిల్ వద్ద ఉన్న ద్రోణంరాజు సత్యనారాయణ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ద్రోణంరాజు సత్యనారాయణ తన రాజకీయ చతురతతో బలమైన నాయకుడిగా ఎదిగారని అన్నారు. ఆయన ఒక పొలిటికల్ యూనివర్సిటీ వంటి వారని, ఎంతో మంది అయినా శిష్యరికంలో రాజకీయ నాయకులుగా ఎదిగి వివిధ పదవుల్లో ఉన్నారని అమర్నాథ్ తెలియజేశారు. నాయకత్వంలో అనేక మంది నాయకుల్ని తయారు చేసి ఓ పొలిటికల్ ఇండస్ట్రీని క్రియేట్ చేసి ఎన్నో ప్రోడక్ట్స్ని బయటికి తీసుకుని వచ్చి ఈరోజు దేశంలో రాష్ట్రంలో అనేక స్థానాల్లో వారి శిష్యుల్ని నించోబెట్టి వారికి రాజకీయంగా ఎదిగేటువంటి దానికి ఆయన చూపించినటువంటి చొరవ, దాంట్లో ఉదాహరణకి మా తాతగారితో వారికి ఉన్నటువంటి సత్సంబంధాలు కానీ, లేదా నాన్న స్వర్గీయ గుడివాడ గురునాథరావు గారిని తన సొంత బిడ్డలా చేరదీసి తన రాజకీయ ఎదుగుదలకు ఆయన చేసినటువంటి కృషి, మేము ఈరోజు ఈ స్థాయిలో ఉండడానికి కానీ, లేదా అనేక మంది నాయకులకు కానీ స్ఫూర్తిగా నిలబడినటువంటి పెద్దలు ద్రోణంరాజు సత్యనారాయణ గారు. సో మరి రానటువంటి కాలంలో ఆయన ఆలోచనలకి, ఆయన ఆశయాల కోసం అందరూ కూడా కష్టపడి పనిచేసేటువంటి దానికి, ఈ ప్రాంత అభివృద్ధికి కానీ, ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి వారు అనేక సందర్భాల్లో మనకు తెలుసు. అసలు పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి వారు పడినటువంటి తపన, పోలవరంకి సంబంధించి అనేక సందర్భాల్లో వారు రాజశేఖర రెడ్డి